ఆదికాండము 40లో చూద్దాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తన ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు భావముల కల కనెను. సో కాబట్టి రాజు దగ్గర ఎవరున్నారు? రాజు దగ్గర జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏం జాబ్ వీళ్ళు? ఒకరేమో బట్లర్, ఇంకోరేమో బేకర్. బట్లర్ అంటే ఇద్దరు, రాజు దగ్గర ఇద్దరు కీలకమైన పని చేసే వాళ్ళు, అంటే ఉద్యోగస్తులు. ఇంగ్లీష్లో ఏమో ఆఫీసర్స్ అని ఉంది. సో అధికారులు, ఉద్యోగస్తులు ఎవరో ఒకళ్ళులే. రాజు దగ్గర ఉంటే అధికారే కదా. సరే, వాట్ ఎవర్ ద టూ క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ప్లేడ్ అ రోల్ ఇన్ ద విల్ ఆఫ్ జోసెఫ్, వాట్ గాడ్ హ్యాస్ ఫర్ హిమ్. దేవుడు యోసేపు కొరకు కలిగి ఉన్న బృహత్తమైన చిత్తములో పనికొచ్చే పాత్రలుగా ఈ ఇద్దరు పానదాయకుడును భక్షకారుడును ఇద్దరు కూడా దేవుని చిత్తంలో పాత్రలుగా పనిచేశారు. వీరు రాజు దగ్గర మాత్రమే కాదు, దేవుని చిత్తంలో కూడా వీరి పనులు వీరు చేశారు. ఈ ఇద్దరు అధికారులు అక్కడ అంతఃపురంలో రాజు దగ్గర ఏదో ఒక తప్పు చేశారు. పానదాయకుని భక్షకారుని ఇద్దరిని కూడా సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉంటే ఆయనకు అప్పచెప్పి మర్యాదకు వెళ్ళి తీసుకెళ్ళి ప్రిజన్లో వెయ్యని అధికారులిద్దరిని అంతఃపురం నుండి, రాజు ఉన్న యొక్క స్థితి నుండి వారిని తరలించడం జరిగింది, వారిని పంపించి వేయడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరు కూడా ఎగ్జాక్ట్లీ యోసేపు ఏ గదిలో, చెరసాలలోని ఏ గదిలో బంధింపబడ్డారో, అందుకే వాక్యంలో ముందే ఉంది కదా, రాజు ఖైదీలను ఎక్కడ బంధిస్తారో ఆ చెరసాలలో పోతిఫర్ వేయించాడు. అదే గదిలోనికి, చెరసాలలోని అదే గదిలోనికి పానదాయకుని భక్షకారుణ్ణి కూడా మన సైన్యాధ్యక్షుడు, ఏమనుంది వాక్యంలో, రాజ సంరక్షక సేనాధిపతి. ఈ రాజ సంరక్షక సేనాధిపతికి వీరిద్దరిని అప్పగించగా వారిద్దరిని ఈ యొక్క రాజ సంరక్షక సేనాధిపతి ఎక్కడ వేశాడంట? ఆ సేనాధిపతి వారిని ఇప్పుడు యోసేపు గదిలో వారిద్దరిని వేయడం మాత్రమే కాదు, ఈ రాజ సంరక్షక సేనాధిపతి ఏం చేశాడు తెలుసా? వారిద్దరిని కూడా యోసేపు ఆధీనంలో ఉండేలా పెట్టాడు. ఎందుకంటే వీరికంటే ముందు ఎవరు వచ్చారు? యోసేపు వచ్చాడు. యోసేపు ఎవరు? అసలే మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, మ్యాన్ హూ మెయింటైన్డ్ ఇంటిగ్రిటీ, అంటే నమ్మకత్వాన్ని కాచుకొనిన వాడే యోసేపు. అంత మాత్రమే కాదు, తన ఆధారం మనుష్యులు కాదు, పరిస్థితులు కాదు, ధనము కాదు, స్థితిగతులు కాదు, నా దేవుడే నా ఆధారం అని ప్రూవ్ చేసుకున్నవాడే. అనగా తను ఏం ప్రూవ్ చేయలేదు, కానీ తన యొక్క సాక్ష్యము అనేకులకు కనపరచబడింది. అంత మాత్రమే కాదు, కొంతకాలమైనా సరే యోసేపును చూచి ఉంటాడు కదా ఆ సేనాధిపతి. ఇదంతా చూచి ఇతను చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు అని, ఐ థింక్ దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుడే చేసిన కార్యం. నీవు ఆయన ఆధీనంలో ఉంటే, దేవుని ఆధీనంలో మనం ఉండి ఆయన చిత్తమునకు అనుగుణముగా మనం నడుస్తూ ఉంటే, ఆయన దర్శనం యొక్క దృష్టితో మనం ముందుకు వెళ్తూ దేవుని పైన ఆధారపడి ముందుకు నడుస్తూ ఉంటే, దేవుడు మిగిలినవన్నీ చూచుకొని వాడుగా ఉన్నాడు. యోసేపు దేవునికి ఎప్పుడు, చూడు దేవా, పరలోకపు దేవా, ఆకాశ మహాకాశములు సృష్టించిన దేవా, నువ్వు ఉన్నావా, నా తోడు ఉన్నావా అని ఎప్పుడు ప్రార్థన చేయాల. ఎందుకంటే జోసెఫ్ న్యూ గాడ్ వాజ్ గుడ్. దేవుడు మంచివాడు.
నాకు మేలు చేసేవాడు కానీ కీడు చేయువాడు కాదు నా దేవుడు అని యోసేపు ఎరిగిన వాడై ఎప్పుడు కూడా మనుష్యులకు తనను గూర్చి కంప్లైంట్ చేయలేదు, తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చి కంప్లైంట్ చేయలేదు. అలాగే దేవునికి కూడా చూడు దేవా అని ఎప్పుడు కూడా దేవునికి కంప్లైంట్ చేసిన వాడు కాదు యోసేపు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు వలె మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వలె మనం దేవునిపైనే ఆధారపడి దేవుని వైపే చూస్తూ ముందుకు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ విధముగా యోసేపు చెరసాలలో ఉన్నా కూడా దేవుని కటాక్షము ఆయన పట్లే ఉంది. ఇక చెరసాలలో ఎంతోమంది ఉండి ఉంటారు, కానీ వారి ఎవ్వరి పట్ల లేని కటాక్షము యోసేపు పట్లే ఉంది. అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ వారు ఎవరు దేవుని వైపు చూడట్లేదు. కానీ యోసేపు మాత్రమే దేవుని వైపే చూస్తున్నాడు, దేవుని పైనే ఆనుకొని జీవించి ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఆ విధముగా ముందుకెళ్తూ ఉండగా ఇప్పుడు ఈ సేనాధిపతి యోసేపు దగ్గరకు వచ్చి ఈ పానదాయకుణ్ణి, ఈ యొక్క భక్షకారుణ్ణి నీ చేతికి అప్పగించుతూ ఉన్నా. నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, నేను ఇక్కడ ఉండొచ్చు, బయట ఉండొచ్చు, నేను ఏమైనా చేస్తూ ఉండొచ్చు, కానీ నీవు మాత్రం నీ ఇంట, అంటే జైలు, అదేం ప్యాలెస్ కాదు, నీ ఇంట, ఈ యొక్క గృహములో, ఈ యొక్క జైలులో ఉన్న ఈ యొక్క ప్లేస్లో, ఈ రూమ్లో, ఈ చెరసాలలో నీతో పాటు ఉన్నవారు నీ వశములోనే ఉంటారు. వీరిని నువ్వు చూచుకోవాలి, నీవే వీరిని చూచుకోవాలి, కాచుకోవాలి అని యోసేపు వశం చేశాడు ఈ యొక్క అధిపతి, ఈ సేనాధిపతి. యోసేపు ఏం చేశాడు తెలుసా? వీళ్ళని చూచుకోవడం మాత్రమే కాదు, వీరికి సేవ చేశాడు. వీరి పైన అధికారిగా ఇంకొక అధికారి యోసేపును పెట్టి వెళ్ళిపోతే యోసేపు ఏం చేశాడు? వారిని చూసుకోవడం మాత్రమే కాదు, వారికి సర్వెంట్గా పని చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లెట్ us go into the word. And the captain of the guard charged Joseph with them, and he served them, and they continued a season inward. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారి వశములో పెట్టుకొని ముందుకు వెళ్ళుట మాత్రమే కాదు, యోసేపు ఏం చేశాడు తెలుసా? యోసేపు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత అని దేవుని వాక్యంలో ఉంది. వారిని చూచుకోవడం మాత్రమే కాదు, జోసెఫ్ సర్వ్డ్ దెమ్, యోసేపు వారికి ఉపచారం చేసిన వాడుగా ఉన్నాడు, అంటే పరిచర్య చేశాడు. వాట్ అ వండర్ఫుల్ పర్సన్ ఈజ్ జోసెఫ్. నాట్ ఓన్లీ గుడ్లీ పర్సన్, బట్ వాట్ అ గాడ్లీ పర్సన్ వాస్ జోసెఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద బైబిల్. ఎంతమంది ఈ రోజున వారున్న స్థితులలో నాకు ఇది లేదు, నాకు అది లేదు, వాడు ఇట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు, నా కంపెనీ ఇలా ఉంది, నా ఉద్యోగం ఇలా ఉంది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా స్థితిగతులు ఇలా ఉన్నాయని ఎంతవరకు కంప్లైంట్ చేయడమే మనం చూస్తూ ఉంటాం, విమర్శించడమే మనం చూస్తూ ఉంటాం. కానీ యోసేపుకు ఏమీ లేకపోయినా అక్కడ వాళ్ళేమీ జీతం ఇస్తామని లేదు, కొంచెం చూసుకో నీకేదైనా తినడానికి తెస్తామని లేదు, ఫ్రీగా మంచివాడు కాబట్టి నమ్మకస్తుడుగా ఉన్నాడు అని వారు గుర్తించి ఫ్రీగా సర్వీస్ చేయించుకుంటున్నారు, ఫ్రీగా ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. జైలులో ఉన్నవానికే ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. హల్లెలూయా. ఆ ఉద్యోగం మిగిలిన దొంగలను సరిగా చూసుకోవడమే. ఆ విధముగా దేవుని వాక్యం చెప్తుంది. సో అక్కడ ఉన్న ఈ యొక్క చెరసాల అధిపతి, సేనాధిపతి ఏం చేశాడంట? యోసేపుకు వీరిద్దరిని అప్పచెప్పి వీరిని చూచుకొని వెళ్ళిపోగా, వారిని చూచుకోవడం మాత్రమే కాదు, వారికి కావలసినదంతా కూడా చేస్తూ ఉన్నాడు యోసేపు. ఎందుకంటే యోసేపుకు తెలుసు వీరిద్దరూ రాజు నుండి వచ్చారు కాబట్టి వారికి ఏదైనా చేయాలి అని కాదు, కానీ he humbled himself because of the almighty God. దేవత దేవుని బట్టి యోసేపు తన్ను తాను తగ్గించుకున్నవాడై ఉన్నాడు, తన్ను తాను ఉపేక్షించుకున్నవాడుగా ఇతరులకు ఏం చేయాలా అని వారికి సర్వ్ చేసిన వాడే. అక్కడ పోతిఫర్ ఇంట్లో అయినా, ఇక్కడ చెరసాలలో అయినా నమ్మకమైన పనివాడే యోసేపు.
తనకు ఏది అప్పు చెప్తే అదే చేశాడు, కానీ ఎక్కడ ఎక్స్ట్రాలు చేయలేదు. ఎక్స్ట్రాలు ఇన్ ద సెన్స్ అంటే ఎక్స్ట్రా పని అని కాదు, అనవసరమైనవి, దేవుని దృష్టిలో లేనివి, దేవుని ప్రణాళికలో లేనివి చేయడానికి అనేకులు ఇష్టపడుతూ ఉంటారు. కాదు, దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో అదే చేయడం మనకు మేలు. దేవుని చిత్తంలో ఉన్నదే మనకు శ్రేయస్కరమై ఉంది, అదే మనం చేయాలి, దానినే మనం రిసీవ్ చేసుకోవాలి, అందులోనే మనం నడవాలి, అందులోనే మనం ఆనందించాలి.